ఫస్ట్ వీఎంనెట్ 2కి ఏది నా ఫిజికల్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఫిజికల్ ఏదైతే నా విండోస్ 7లో అడాప్టర్ ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. ఓకే. దానికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దీనికి కనెక్ట్ అయ్యాక ఇప్పుడు ఇది కూడా నాటే గదా! సో, ఈ వీఎంనెట్ 2 నుంచి నా ల్యాన్‌కి కమ్యూనికేట్ అవుతుంది. ఈ వీఎంనెట్ 2 నుంచి నా ల్యాన్‌కి కమ్యూనికేట్ అవుతుంది. నా ల్యాన్ వచ్చేసి నా వైఫై రౌటర్‌తో ఆల్రెడీ నాకు కనెక్టివిటీ ఉంది గాబట్టి, నా వైఫై రౌటర్ నుంచి నా ఇంటర్నెట్‌కి ఆటోమేటిక్‌గా యాక్సెస్ ఎళ్లి అక్కడి నుంచి నా రిక్వెస్ట్ మొత్తం తీసుకొనొచ్చి, ఇక్కడ నాకు యూట్యూబ్ నా కంటైనర్ లోపల పింగ్ యూట్యూబ్.com టీటీఎల్ అని వస్తుంది కదా! సో, అలా నాకు రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో, బ్యాక్ ఎండ్‌లో మనకి ఇంత జరుగుతుంది కథ వీఎంవేర్‌లో. ఓకేనా? హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో, ఎటువంటి ఇబ్బంది లేదు. సో, డాకర్ జీరో నెట్వర్క్ చూపియలేదు గదా! నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాను. సో, ఇప్పుడు నేను నా ఫిజికల్ నా వీఎంవేర్‌లో అయితే ఉన్నాను. ఇక్కడ నేను ఐపీ అని ఇస్తాను. చూడండి మనకి చాలా క్రియేట్ అయినాయి. దానిలో డాకర్ జీరో అనేది నా అడాప్టర్. వర్చువల్ అడాప్టర్. ఓకేనా? డాకర్ నుంచి క్రియేట్ అయిన నెట్వర్క్ అడాప్టర్ అన్నమాట ఇది. ఓకే. రైట్. సో, హోప్ మనకి ఈ 3 దాని గురించి మనకు అర్థమైంది. బై డిఫాల్ట్‌గా ఇవన్నీ క్రియేట్ అయిపోతాయి. సో, అది ఎలా క్రియేట్ అవుతాయో కూడా ఇప్పుడు నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఐపీ ఏదైతే అన్నానో నేను బ్రిడ్జ్ అని చెప్పాను కదా! సో, దాన్ని నేను ఎలా చూడొచ్చు? డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని ఇస్తే ఒక్క నిమిషం నేను పాజ్ చేస్తాను ఇక్కడ. నేను డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని ఇస్తే బై డిఫాల్ట్‌గా ఇవి నా 3 నెట్వర్క్ డ్రైవర్స్ ఆర్ నెట్వర్క్ అడాప్టర్స్ అనుకోవచ్చు. ఓకేనా? ఒకటి బ్రిడ్జ్ నెట్వర్క్, ఇంకోటి హోస్ట్ నెట్వర్క్, ఇంకోటి నన్ అనే నెట్వర్క్. సో, బై డిఫాల్ట్‌గా నేనేమన్నాను, నేను ఎప్పుడైనా నా కంటెంట్‌ని క్రియేట్ చేస్తే, ఆ కంటెంట్ వచ్చేసి బ్రిడ్జ్ నెట్వర్క్‌లోకి అయితే వెళ్తుంది. సో, ఈ బ్రిడ్జ్ నెట్వర్క్‌లో మనం బై డిఫాల్ట్‌గా ఒక ఐపీ రేంజ్ అనేది కాన్ఫిగర్ అయ్యి ఉంటది. సో, దీన్ని చెక్ చేయడం ఎలా? సో, మనం ఏం చేద్దాం, డాకర్ నెట్వర్క్, డాకర్ ఇన్స్పెక్ట్ నెట్వర్క్ బ్రిడ్జ్. సో, ఇక్కడ చూడండి. మనం ఒక రేంజ్ అయితే ఇచ్చింటాం మనం ఇక్కడ. చూడండి సబ్‌నెట్. సబ్‌నెట్ అనేది రేంజ్ అన్నమాట. సబ్‌నెట్ అనేది రేంజ్. ఓకే. సో, ఈ రేంజ్ యూజ్ చేసుకొని ఇక్కడ కింద మీరు చూస్తే కంటైనర్ అని క్రియేట్ అయింది చూడండి. కంటైనర్స్ అని క్రియేట్ అయ్యి, ఆ కంటైనర్ లోపల ఏముంది? సి1 అనే కంటైనర్ ఉంది. అంటే బ్రిడ్జ్ నెట్వర్క్ లోపలే సి1 అనే కంటైనర్ అనేది క్రియేట్ అయింది. దాని ఐపీ ఏంటి? ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు చూడు. మనం డాకర్ నెట్వర్క్ పిఎస్ ఇన్స్పెక్ట్ అని ఇస్తే ఇక్కడ నుంచి కూడా మనం గమనించొచ్చు. ఓకే. నా సి1 అనే కంటైనర్‌కి 172.17.0./16 అనే రేంజ్ అయితే ఒక ఐపీ అయితే వచ్చింది. అలానే మీరు బిలో చూస్తే ఇంకొక కంటైనర్ కూడా క్రియేట్ అయింది.